సరే ఏం చెప్తారు ఏంటి అనేటువంటి ఇగో మళ్ళీ వీళ్ళు బీజేపీతో రేవంత్ కుమ్మక్కు ఆయన దిక్కు మాట అంటే వీళ్ళు దిక్కు మాట సింగరేణిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర సంస్థను ప్రైవేటీకరించేందుకే బొగ్గు వేలము బొగ్గు వేలం వేసినప్పుడు 2021 2015 మీరు ఏమి అమలు చేసిరు సింగరేణికి ఆ రోజు ఒక లేఖ రాయలేదు కేటీఆర్ గారు ఆ రోజు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు సింగరేణిలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లన్నిటిని కూడా సింగరేణికి కేటాయించండి అనేటువంటి మాట తెలంగాణ ప్రభుత్వం కనీసం లేఖ రాయలేదు నిజమా కాదా ఛాలెంజ్ చేస్తా సింగరేణిని ఆగం చేసింది ఎవరు సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించకపోవడానికి కారణం ఎవరు సింగరేణి బొగ్గు బ్లాకు తర్వాత వేలం వచ్చిన తర్వాత సింగరేణి ఎందుకు వేలంలో పాల్గొనలేదు 2021లో ఆ రెండు వచ్చినాయి కదా నైని అనేటువంటి ఒరిస్సాలో వేలానికి ఎందుకు వెళ్ళిరు మీరు తెలంగాణలో ఉన్నటువంటి తాడిచెర్లలో ఆ ఇల్లెందు దగ్గరనో ఇంకొకటో ఆ బొగ్గు గంటల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారు ఓ సెంటిమెంట్ రావాలి ఇప్పుడు ఆ సెంటిమెంట్ వస్తుంది కాబట్టి బీజేపీతో రేవంత్ కుమ్మక్కట రేవంత్ రెడ్డి ఏమో సిరిసిల్లలో నీ ఓట్లు రాలేదు నువ్వు నీ అవసరాల కోసం జైలు పోకుండా ఉండడం కోసం బీజేపీతో కుమ్మక్క అయిపోయినామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మరి ఏది నిజమో చూడాలి నిరుద్యోగులకు కాంగ్రెస్ దగా టీఆర్ఎస్ దగా చేసింది కాంగ్రెస్ దగా చేస్తున్నది వచ్చిన వెంటనే డిఎస్సి చేస్తా అన్ని ఉద్యోగాలు ఇస్తా అన్నీ చేస్తా డిసెంబర్ 9 లోపు రాగానే 100 రోజులలో అన్నీ చేస్తా ఇన్ని చేస్తా అని వాళ్ళు చెప్పారు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఏం చేయలేదు కాబట్టి ఇవాళ మీరు నిరుద్యోగులను కనబడుతున్నారు కలుస్తున్నారు కానీ కేటీఆర్ను కలవాలంటే సప్త సముద్రాలు ఈది అవతలకు పోతే చిలుక ప్రాణం ఏదో మరిచెట్టు త్వరలో ఉన్నట్టుగా అంత దూరం పోతే కానీ కేసీఆర్ గారు దొరికేటువంటి పరిస్థితి ఉండకపోయేది ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఎస్ ఈ మాట నేను నిజంగా చెప్తున్నా ఆ మాట నిజంగా చెప్తున్నా పాపం ఇంకా ఆశతోటి ఉన్నారు నాడు ఎన్టీఆర్ను గెలిపించినట్లే మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు ఇది కేసీఆర్ అన్నాడు కేసీఆర్ అంటే బాగానే ఉన్నది కానీ ఇగో మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కేసీఆర్కి అవకాశాలు లేకపోలేదు పుంజుకునేందుకు ఇకనేమో బీజేపీ టీఆర్ఎస్ ఒకటన్నారు మళ్ళీ కేసీఆర్ పుంజుకోవడానికి అవకాశాలు ఎందుకు లేవు అనేటువంటి మాట చెప్పాలి కదా మీరు కానీ ఆయన పుంజుకోవడానికి అవకాశం ఉందనేటువంటి మాట మీరు అన్నారంటే ఏంది కథ అంటే మీరు ఒకటనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నారా నిజంగా మీరుంటే చల్ కేసీఆర్ మళ్ళీ లేవర్ రబే చచ్చిపోయింది అని ఎవ్వడు మిగిలాడు అనేటువంటి మాట మాట్లాడాలి కేసీఆర్కి శాత కాదు కేసీఆర్ లేవలేడు అయిపోయింది కేసీఆర్ పని అయిపోయింది టీఆర్ఎస్ పని అయిపోయింది అది పుట్టి మునిగింది ఇక చచ్చిపోయింది మొత్తం మళ్ళీ మొలకలు కూడా రావని చెప్పాలి కానీ మళ్ళీ పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నాయని మళ్ళీ ఇదొక పెద్ద విషయం చెప్పడం ఎందుకు మనం పగ తీర్చుకోవడానికి ప్రజలు అధికారం ఇవ్వరు కక్ష సాధింపు చర్యల కారణంగానే జగన్కు గుణపాఠం చెప్పారు అంటే మీరు వాళ్ళు ఒకటైపోతారా సేమ్ చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వం మీద 60-40 అని బాగా సోషల్ మీడియాలో ప్రచారం అయిపోయింది సో మీరు కూడా అట్లనే చేస్తున్నారా మీరు కూడా కేసీఆర్కు మళ్ళీ ఎదుగుతాడనేటువంటి మాట మీరు ఎట్లా చెప్తున్నారు సేమ్ కేసీఆర్ అదే చెప్తున్నాడు అంటే మీ ఇద్దరి మాట ఒకటే కేసీఆర్ రేవంత్ రెడ్డి ఆ విషయంలో ఒకటే మాట మాట్లాడుతున్నారు